గిరిజన సాంప్రదాయ ఇటుకల పండుగ బడ్డు సంబరం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఘనంగా జరిగింది. గుడివాడ సావడిలో జరిగిన ఈ సంబరంలో బావా బామర్దులు, వదిన మరదళ్ళు హోరాహోరీగా పాల్గొన్నారు. ప్రతి ఏటా నిర్వహించే ఈ పండుగలో భాగంగా గిరిజన సాంప్రదాయ పద్ధతిలో బాజా భజంత్రీలతో వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం సంకులమ్మ గుడి ప్రాంగణంలో బడ్డు సంబరం కొనసాగింది. అడవుల్లో సేకరించిన తీగలతో తయారు చేసిన దృఢమైన బడ్డుతో పూర్వకాలం నాటి ఆనవాయితీ ప్రకారం ఈ సంబరం జరిగింది. మహిళలు ఒకరోజు, పురుషులు ఒకరోజు చెప్పున వేర్వేరుగా ఈ సంబరంలో పాల్గొన్నారు. వదినలు ఒకవైపు, మరదళ్ళు మరోవైపు పోటీ పడుతూ ఉత్సాహంగా ఈ వేడుకను జరుపుకున్నారు. సాంప్రదాయ పద్ధతులను అనుసరిస్తూ అంగరంగ వైభవంగా ఈ బడ్డు సంబరం జరిగింది. పాడేరు గ్రామం, గుడివాడ గ్రామంలో గత అల్లూరు జిల్లా పాడేరు మండలం పాడేరు పంచాయతీ గుడివాడ గ్రామంలో మా తాతలు ముత్తాతల నుండి ఈ ఇటుకీలి పండుగ అన్నటువంటిది సాంప్రదాయంగా అప్పటి నుండి వస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దీనికి విత్తనాలు మేము గ్రామస్తులందరూ కూడా విత్తనాలు వేసుకుంటాం. ముందుగా సోమవారం నాడు భీముడి దోషం చేస్తాం. భీముడి దోషం అయిన రోజే రొడ్డ కనస అనేసి తీసుకొచ్చి ఎవరైతే సంకులమ్మ పూజారి గారు ఉన్నారో ఆ పూజారి గారు ఇంటి నుండి, అలాగే పోతరాజు గుడి వాళ్ళ ఇంటికి ఈ 7 పెద్దలు ఉన్నటువంటి పూజారుల ఇంటికంతా కూడా ఈ తీసుకొని ఊరేగింపుగా వెళ్తాం. ముఖ్య ఉద్దేశము ఈ విత్తనాలు అన్నటువంటిది గతంలో నుండి ఇప్పుడు దాకా కూడా రేపు విత్తనాలు అంటే ఈ రాత్రి అంతా కూడా గుడి మొత్తం గ్రామస్తులంతా కూడా తెల్లవారి దాకా కాసి ఆ మరుసటి రోజు తెల్లవారుజాము 4 గంటలకు 3 గంటలకు ఆ ముహూర్తాన్ని పెట్టి అక్కడ పందికి కోసి ఆ రక్తం కలిపి, కోడి రక్తం కలిపి విత్తనాలు అన్నటువంటిది గ్రామస్తులందరికీ ఇస్తారు. ఆ విత్తనాలు పట్టుకొని ఇంటికి వెళ్ళి
మనకి గరు అయితే గరు, మైదానం మానవరి పొలం అయితే పొలంలో అవి విత్తనాలు వేసుకుంటాం. అది ఈ పండుగకి ముఖ్య ఉద్దేశం. అలాగే అప్పటి నుండి ఇప్పుడు దాకా కూడా ఈ శాంతి అన్నటువంటిది ఆడవాళ్ళు ఎందరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక తాడు కట్టి ఇది చేస్తారు. అలాగే నీళ్ళు అన్ని హోలీకి పండుగలాగా నీళ్ళు పోస్తారు. అలాగే దీనికి ముఖ్య ఉద్దేశం ఇంకోటి ఏంటంటే సోమవారం నాడు, శనివారం మగవాళ్ళు బడ్లాగుతారు, ఆదివారం ఆడవాళ్ళు బడ్లాగుతారు. దీనికి సోమవారం నాడు ఏం చేస్తారంటే